బ్రేకింగ్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ లో ముసలు ముదురుతోంది. సొంత పార్టీ నేతలపైనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. మాజీ ఎంపీ జిల్లా అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ నాయకులకు తన మీద ఉన్న కసి పార్టీ మీద లేదని తెలిపారు. కేసీఆర్ శవయాత్ర చేస్తే స్పందించే బాధ్యత జిల్లా అధ్యక్షులకు ఎమ్మెల్సీకి లేదా అంటూ నిప్పులు చెరిగారు. కేసీఆర్ కోసం సైనికుల్లా పనిచేస్తే పార్టీలో ఉండాలన్నారు. తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఎవ్వరిని వదిలిపెట్టనని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు కొన్ని ఊర్లు ఇస్తాం, దమ్ముంటే గెలిపించండి అంటూ శంకర్ నాయక్ సవాల్ విసిరారు. తల్లి పాలు తీకి రొమ్ము గుద్దిన నా కొడుకులున్నారు. ఇప్పటికైనా నేను చెప్తున్నా, పెద్ద పెద్ద నాయకులకు నేను చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, బిడ్డ తప్పకుండా పార్టీ కోసం పని సైనికులాగా పనిచేస్తే పార్టీలో ఉండండి, లేకుంటే పారిపోండి నా కొడుకున్నారు. నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే నేను వదిలిపెట్టేటోని కాదు. జాగ్రత్త అంటున్నా. నా పనులే ఉంటున్నారు కొంతమంది హైదరాబాద్ లో. నా పనిలో ఉండకండి, ప్రజల పనిలో ఉండండి, ప్రజలను కాపాడండి, వాళ్ళ సమస్యల పైన పోరాడండి. మీరు మనుషులైతే, పదవులు తీసుకున్న వాళ్ళైతే. ఒక్కడో ఎవడో మొగడు ఉన్నాడట, వాడెవడో రాయించండి 10 రూపాయలు ఇచ్చి. మినిస్టర్ ఏం పని చేస్తలేదు, ఎవరో ఏం పని చేస్తలేరు, అందరు పారిపోయినరు. ఎవరు పారిపోయినరు? నేను 24 గంటలు ఇక్కడ, నాకు ఇల్లు సంసారం ఉంది, నేనున్నా కదా ఇక్కడ. వాళ్లకు బెయిల్ మీరు ఇప్పించారా? జైల్లో పెట్టిన వాళ్ళకు మీరు ఇప్పిస్తున్నారా? పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి ఏంటి శంకర్ నాయక్ చాలా ఘాటు వ్యాఖ్యలుగానే చేస్తారు. అసలు ఏంటి, ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలు, ఎలా చూడాలి, ఎవరైనా స్పందించారా? సతీష్, మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. రోజు రోజుకు ముసలం ముదురుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సొంత పార్టీ నేతలపైనే తీవ్ర అసంతృప్తిని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలోనే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినటువంటి నా కొడుకులు ఉన్నారంటూ ఆయనే హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మా నాయకులకు నా మీద ఉన్నటువంటి కసి బీఆర్ఎస్ పార్టీ మీద లేదు. ఇటీవల బయ్యారంలో కేసీఆర్ శివయాత్ర చేస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యులు జిల్లా అధ్యక్షురాలు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మిగతా పార్టీ నేతలు స్పందించేటువంటి బాధ్యత లేదా? ఎందుకు స్పందించట్లేదు? ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా, బిడ్డ పార్టీ కోసం సైనికులాగా పనిచేస్తే పార్టీలో ఉండండి, లేదంటే పారిపోండి అంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నన్ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే నేను వదిలిపెట్టేది కాదు, నేను రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని వచ్చాను, జాగ్రత్త అంటూ ఆయనే మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావును పరోక్షంగా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు నా పనిలోనే ఉంటున్నారు, నా పనిలో ఉండకండి, ప్రజల పనిలో ఉండండి, ప్రజల సమస్యల కోసం పోరాడండి, మీరు మనుషులైతే పదవులు తీసుకున్న వాళ్ళైతే ప్రజల సమస్యల కోసం పోరాడాలి, కానీ నా పనిలో ఎందుకు ఉంటున్నారు? మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు కొన్ని ఊర్లు ఇస్తాం, దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపి చూపించాలి అంటూ శంకర్ నాయక్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం మహబూబాబాద్ జిల్లాలో రాజకీయ వర్గాల్లో చర్చించిన పరిస్థితి కనబడుతుంది. గతంలోనే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కవితకు, తక్కలపల్లి రవీంద్రరావుకు అనేక సందర్భాల్లో ఘర్షణ వాతావరణం కావచ్చు, అనేక సందర్భాల్లో కౌంటర్ గా మాటల యుద్ధం కొనసాగింది. ఇప్పుడు తాజాగా ఈ రోజు బీఆర్ఎస్ యూత్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్పందించినటువంటి తీరు పట్ల బీఆర్ఎస్ లో కావచ్చు, కాంగ్రెస్ లో కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలో చర్చ అయితే కొనసాగుతా ఉంది. సతీష్.